వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. అనుచరులు అమ్మాయిలపై అత్యాచారం చేస్తే పట్టించుకోవా తమ్ముడు చక్రపాణి శ్రీశైలం అంటూ అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చక్రపాణి డ్రైవర్ అనుచరులు భర్త చనిపోయిన మహిళకు పెన్షన్ ఇప్పిస్తామంటూ లైంగికంగా వేధించారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిశ చట్టం అమలు చేశారని, కానీ ఆ చట్టం మహిళలకు రక్షణ కల్పించడం లేదని మండిపడ్డారు. బాధితురాలు కేసు పెట్టడానికి స్టేషన్కు వెళ్తే పోలీసులు కేసు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని అఖిలప్రియ చెప్పారు. కాదు, దిశ చట్టము ఈరోజు దానికి దిశ లేదు, ఏమీ లేదు. ఆ దిశ చట్టం ద్వారా ఎవరికైనా మేలు చేయగలిగినారా? ఒక మహిళలకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు, ఏమి ప్రభుత్వము, ఏం డిపార్ట్మెంటు, ఏం చేస్తున్నారో అని అర్థం కావట్లా. ఒక నంద్యాల ప్రాంతం, ఈ నంద్యాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్. మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు. ఏంది నంద్యాల ప్రాంతంలో మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటుంది? నేను ఎప్పుడు ఆడపిల్లల విషయంలో ఇంట్లో చేస్తారని ఎవడు కూడా